माता की बोलो भारत माता की भारत माता की वंदे वंदे वंदे
ఈ రోజు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు కలిసి మొన్న జరిగిన సింధూర్ ఆపరేషన్ లో మన భారతదేశం ఏదైతే అనుకుందో సాధించిన ఘన విజయం అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా మన సత్తా ప్రపంచ దేశంలోనే అందరికీ తెలిసింది. రష్యాకి కానీ, అమెరికాకి కానీ, తర్వాత చైనాకి కానీ అందరికి కూడా మనం ఏమని తెలిసింది. ఎందుకంటే పట్టిన పట్టు విడిచే పరిస్థితి లేదు, వస్తే వదిలేదు. ఏదున్నా కూడా ఈరోజు సింధూర్ ఆపరేషన్లో ఏమైతే కూడా అందరికి తెలిసే విధంగా మన మోడీ గారు చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎంతో మంది త్యాగాలు కూడా ఈరోజు ఆ యుద్ధంలో చనిపోయిన చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను మౌనం పాటిస్తా ఉన్నాం. ఏదున్నా కూడా ఒకటే చెప్తా ఉన్నాను నేను, మనం ఏమనేది ఈరోజు మన సత్తాయం అనేది, మన భారతదేశం సత్తాయం అనేది కూడా చూపించడం జరిగిందని చెప్పేసి కూడా మరోసారి తెలియజేస్తాను. ముఖ్యంగా మన భారతదేశం ఉద్దేశం ఏమంటే మిలిటెంట్లని ప్రోత్సహించాలని చెప్పేసి ఉద్దేశం, వదిలే ప్రసక్తే లేదని చెప్పేసి ఇప్పుడు గారు మోడీ గారు చెప్తా ఉన్నారు. ఎన్నో తప్పులు చేశారు పాకిస్తాన్ వాళ్ళు, ఎన్నో తప్పులు చేశారు. ఎందుకంటే ఈ మిలిటెంట్ని ప్రోత్సహించడం ఒకటి, దాంతోపాటు మనకి సంబంధించిన కాశ్మీర్ కూడా ఆక్రమించుకోవడం ఒకటి, మళ్ళా మన దీంట్లో జరిగినటువంటి పహల్గామ్ లో జరిగినటువంటి 26 మంది దారుణ హత్య చేయడం ఒకటి, ఇవన్నీ కూడా ఇప్పుడు దానికి బుద్ధి చెప్పే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఏం చేశారు వాళ్ళ అమాయకులు, ఏదో టూరిజం పోయింటే పహల్గామ్ లో జరిగినటువంటి 26 మందిని పుట్టలు పెట్టుకున్న ఈ మిలిటెంట్లకి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ ఉంది. ఏదైనా కానీ అలాంటి వారిని తరిమికొట్టే పరిస్థితిలో ఉండే పరిస్థితి ఉండాలని చెప్పేసి ఇప్పుడు మన ఇండియా వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా ఈరోజు మన సింధూర్ ద్వారా తెలియజేసిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పాకిస్తాన్ కూడా వదిలే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రోత్సాహంతోనే మిలిటెంట్లలో కూడా పెరిగిపోయింది. గతంలో నుంచి చూస్తా ఉన్నాం, బిన్ లాడెన్లు అయితేనేమి, మసూద్ అయితేనేమి, ఉన్నటువంటి వీళ్ళంతా మిలిటెంట్లంతా కూడా సపోర్ట్ చేస్తే వాళ్ళు ఆశ్రయించే పరిస్థితి పాకిస్తాన్ లో జరుగుతూ ఉంది. కాబట్టి 9 స్థావరాల్ని 25 నిమిషాల్లో మనోళ్ళు భారతదేశం సైనికులు వాళ్ళని ఛేదించడం జరిగిన పరిస్థితి కూడా ఉంది. ఏదైనా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఏ పరిస్థితిలో ఎట్టి పరిస్థితిలో భారతదేశం వెనకడిగేసి ప్రసక్తే లేదని చెప్పేసి కూడా ఈరోజు నిరూపించడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇక ఏదైనా కానీ పాకిస్తాన్ వాళ్ళు మిలిటరీ ప్రోత్సహించుకుంటూ పోయే పరిస్థితి ఉండదు. ఉన్నా కూడా భారతదేశం వదిలే పరిస్థితి లేదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. మంది బాగా స్ట్రాంగ్ ఉంది, మనతో ఆయుధాలు బాగున్నాయి, అన్ని రకాలుగా ఎదుర్కొనే శక్తి ఉంది. ఎందుకంటే శాంతియుతంగా పోతా ఉన్నాం మనం. ఏదున్నా కూడా గతంలో కొన్ని తప్పులు జరిగినాయి. ఎందుకంటే ఆ రోజుల్లో నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన కాశ్మీర్ని అక్రమంగా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఆక్యుపై చేసుకుంటే కూడా ఏమి చేయలేని పరిస్థితి. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. మోడీ గారు కూడా ఆక్రమించిన కాశ్మీర్కి వాపసు ఇవ్వాలా, నీటి జలాల్లో కూడా మాకు అన్ని విధాలుగా సమానకు రావాలని చెప్పేసి ఉద్దేశంతో అది కండిషన్లు పెట్టడం జరిగింది మన మోడీ గారు. ఏదున్నా ఏ దానికి కూడా వెనకడిగే ప్రసక్తే లేదు, మిలిటెంట్లు వదిలే ప్రసక్తే లేదు. దమ్ము ధైర్యం ఉంటే ఏదున్నా పోరాటం మేము ఎప్పుడు కూడా సిద్ధం ఉంది భారతదేశం. ఎందుకంటే
ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో చైనా కానీ, రష్యా కానీ, అమెరికా కానీ, మిగతా దేశాలు కానీ మన వైపు చూస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనకు చాలా మంది ఇజ్రాయెల్ కూడా సపోర్ట్ చేసింది. ఏ రకంగా కూడా భారతదేశం మంచి పని చేస్తూ ఉంది. వాళ్ళు ఏ విధంగా కూడా తప్పు చేయకపోయినా కూడా ఈ మిలిటరీ ద్వారా, పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్న మిలిటరీ ద్వారా కూడా భారతదేశం ఎంటర్ అవుతా ఉన్నారు. అక్కడ ఉన్న వారిని నరమేధం చేస్తా ఉన్న ఉద్దేశంతోనే ఈ రోజు అన్ని విధాలుగా మనం యాక్షన్ తీసుకున్నాం. కాబట్టి మనకు గౌరవం మిగిలిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. అందుకు అనుగుణంగానే ఈరోజు మనం ఈ అందరూ పార్టీలకు అతీతంగా మనము ఆధ్వర్యంలో కూడా అందరు కలిసే ఈరోజు వాళ్ళకి మన విజయాన్ని తెలియజేసేదానికి కూడా ఈరోజు చేయడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో మన సైనికులందరికీ కూడా నేను ఒకటే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మన రాయలసీమలోనే మన హిందూపురం మన జిల్లాలో మన మురళి నాయకులు చనిపోవడం బాధాకరంగా ఉంది. ఏదున్నా కూడా అలాంటి వాళ్ళకి అందరూ కూడా ఆర్థికంగా సహాయం అందించే విధంగా ఉండాలా. జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారు, 20 లక్షలు ఆర్థికంగా సాయం చేశాడు. ఆ రకంగా ఈ రోజు అందరూ కూడా నా వంతు కూడా మురళి ఆ కుటుంబానికి 1 లక్ష రూపాయలు విరాళం చెప్పేసి ఆ కుటుంబాన్ని కలుస్తాం. ఆ కుటుంబానికి ఈ చెక్కును కూడా 1 లక్ష రూపాయల చెక్కును అందిస్తా అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. భారత్ మాతాకి. చేతులున్న వాళ్ళందరూ కూడా 2 చేతులు పైకెత్తి ఒక్కసారి గుండెల నిండా దేశభక్తి పెట్టుకుని భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈరోజు ఆదోని పట్టణంలో తిరంగా ర్యాలీ. ఇదేదో రాజకీయాల కోసం చేసే ర్యాలీ కాదు. ఇది సరదాగా పార్టీలు కలిసి చేసే ర్యాలీ కాదు. అటు ఇటు తిరుగుతూ ఆడుతూ పాడుతూ చేసే ర్యాలీ కాదు అనే విషయాన్ని ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఒక్కసారి మనం చరిత్రను గుర్తుంచుకోవాలి. ఏప్రిల్ 22వ తారీఖున భారతదేశం ప్రశాంతంగా ఉంటే పెహల్గామ్ అని జమ్మూ కాశ్మీర్లో యాత్రికులు ఎక్కడెక్కడి నుంచో వచ్చినారు. ఒకరు ఆంధ్రప్రదేశ్ నుంచి, ఒకరు కర్ణాటక నుంచి, ఒకరు మహారాష్ట్ర నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, పక్క దేశాల నుంచి అందమైన కాశ్మీర్ను చూద్దామని చెప్పి పెహల్గాంలో తిరుగుతూ ఉంటే రాక్షస మూకలు, ఉగ్రవాదులు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు, పాకిస్తాన్ పంపించినటువంటి ఉగ్రవాదులు 25 మందిని కాల్చి చంపడం దారుణంగా విషయం. మామూలుగా చంపలేదు. జనాలు ఇలా ఉంటే అందరినీ కూడా హిందువులంతా ఒకవైపు రండి, ముస్లింలంతా ఒకవైపు రండి అని చెప్పి ఈ ముస్లింస్ని మేమేమీ చెయ్యము, హిందువులను మాత్రమే కాల్చి చంపుతామన్నారు. అడుక్కున్నారు, అలా చెయ్యొద్దన్నారు. మేము కూడా భారతీయులమన్నారు. మరింత నిర్ధారణ చేసుకోవడానికి మగవాళ్ళందరినీ ప్యాంటులు ఇప్పమన్నారు. ప్యాంటులిప్పి చెడ్డీలిప్పి చూసి వీళ్ళు హిందువులా ముస్లింలా అని నిర్ధారణ చేసుకొని కేవలం హిందువులని ఏరి 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 చంపడం ఎంత దారుణమైన విషయం మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం. పాకిస్తాన్ ఇలా ఎందుకు చేసింది, ఉగ్రవాదులు ఎందుకు చేశారో ఒక్కసారి ఆలోచన చేయండి. వాళ్ళకు కావాల్సింది ఇలా హిందువులను మాత్రమే చంపితే ఏ రోజుకైనా సరే హిందువులు ముస్లిములు పోట్లాడుకుంటారు, భారతదేశంలో మత కల్లోలాలు వస్తాయనే దురుద్దేశంతో వాళ్ళు అలా చేశారు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ ముస్లింలందరూ ఒక తాటి మీద ఉన్నారని, ఒక మాట మీదగా ఉన్నారని, ఒకటిగా ఉన్నారనే అంశం తెలియక ఈ రోజు అలా చేశారని చెబుతా ఉన్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. కేవలం చంపితే ఆగిపోలే. ఆడవాళ్ళు, మహిళలు, భార్యలు అడుక్కున్నారు, అయ్యా చంపద్దు. ఒక మహిళ అంది,
నా భర్త నేను పెళ్లి చేసుకొని 2 వారాలు కాలేదు, అప్పుడే చంపితే ఎలా, చంపద్దు అని అడుక్కుంది. వాళ్ళు కనికరించలా. ఇంకొక మహిళ అన్నది నా భర్తను కాదు నన్ను చంపండి అంది. ఆయన ఉగ్రవాదులు అన్నారు, నిన్ను కాదు మీ భర్తని చంపుతాం, నువ్వు వెళ్ళి నరేంద్ర మోదీకి చెప్పుకో అని చెప్పారు. చెప్పింది. చనిపోయిన తర్వాత మనస్ఫూర్తిగా ఆ మహిళ నరేంద్ర మోదీకి చెప్పింది. నరేంద్ర మోదీ విన్నాడు. విన్న నరేంద్ర మోదీ ఊరుకుంటాడా? భారతదేశ పౌరుషాన్ని చేతబట్టి స్పష్టంగా బహిరంగ సభలో చెప్పినాడు. మామూలుగా నరేంద్ర మోదీ హిందీలోనే మాట్లాడతాడు. ఆ రోజు బహిరంగ సభలో ఇంగ్లీష్ లో మాట్లాడి ప్రపంచానికంతా అర్థమయ్యే భాషలో చెప్పినాడు. ఉగ్రవాదులు ఏ మూల ఉన్నా వదిలిపెట్టాం. ఉగ్రవాదులనే కాదు, ఎవరెవరైతే ఉగ్రవాదుల్ని భారతదేశంలోకి పంపించారో వాళ్లను కూడా వదిలిపెట్టమని నరేంద్ర మోదీ ప్రతినబూనాడు. 10 రోజులయ్యింది, 15 రోజులయ్యింది. అర్థమవుతా ఉంది. దేశంలో ఉన్నటువంటి మిలిటరీ వాళ్ళందరినీ కూడా సెలవుల్లో పోయిన వాళ్ళని వెనక్కు రమ్మన్నారు. యుద్ధ తంత్రాలు రచించారు. బ్రహ్మాండమైన ఆలోచన చేశారు. ఒక్కసారి ఆలోచన చేయండి. మే 6వ తారీఖు అర్ధరాత్రి దాటింది. 1 గంట 15 నిమిషాల సమయానికి రఫేల్ యుద్ధ విమానాలు, భారతదేశ యుద్ధ విమానాలు సరిహద్దును దాటకుండా ఎక్కడెక్కడైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో, ఉగ్రవాద స్థావరాలంటే ఉగ్రవాద ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయో 9 చోట్ల ఎక్కడి నుంచైతే ఉగ్రవాదులను తయారు చేసి వాళ్లకు శిక్షణ ఇచ్చి భారతదేశం మీద పంపుతున్నారో వాళ్ళందరినీ కూడా ఏరి 9 స్థావరాలని ధ్వంసం చేసింది భారతదేశం. అప్పటికి స్పష్టంగా చెప్పినాం, మేము ఉగ్రవాద దాడులను మాత్రమే తిప్పికొడతా ఉన్నాం, ఉగ్రవాదుల మీద మాత్రమే దాడి చేస్తా ఉన్నాం, యుద్ధ నీతిని ప్రదర్శిస్తా ఉన్నాం. పాకిస్తాన్ లో ఉన్నటువంటి మనం మామూలు మనిషి మీద కానీ మిలిటరీ స్థావరాల మీద కానీ యుద్ధం చేయబోవట్లేదని స్పష్టంగా చెప్పాం. కానీ భారత్ వినల. భారత్ లోనిటువంటి సైన్యం పూర్తి స్వేచ్ఛతో స్పష్టంగా 9 స్థావరాల మీద దాడి చేసి చెప్పింది, ఇకనైనా మానుకోండి చెప్పింది. పాకిస్తాన్ వంకర బుద్ధితో భారత్ మీద, భారత్ లో ఉన్నటువంటి సైనిక స్థావరాల మీద, భారత్ లో ఉన్నటువంటి హాస్పిటల్ మీద, భారత్ లో ఉన్న జనవాసాల మీద, మామూలు మనుషుల మీద మిజైల్స్ ప్రయోగించింది. ఒక్కసారి ఆలోచన చేయండి. వందలాది మిజైళ్లు పాకిస్తాన్ నుంచి భారతదేశం మీదకి వస్తా ఉంటే ఏం జరిగి ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. 100 మిజైళ్లు ప్రయోగిస్తే పాకిస్తాన్ ఒక్కటంటే ఒక్క మిజైల్ కూడా భారతదేశంలో పడలేదంటే ఒక్కసారి మీరందరూ ఆలోచన చేసుకోవాలి భారత్ శక్తి సామర్థ్యాలు ఏమిటో. ఇక్కడ తప్పనిసరిగా రక్షణ వ్యవస్థ గురించి ఆలోచన చేయాలి. ఒకప్పుడు మీరకందరికీ తెలుసు, 2014 ముందు మన భారతదేశ సైనికులు బట్టలు వేసుకోవాలంటే కూడా, బూట్లు వేసుకోవాలంటే కూడా అవి వేరే దేశాల నుంచి తెచ్చి వేసుకునే పరిస్థితి ఉండింది. ఈ రోజు ఆలోచన చేయండి, మన యుద్ధ సామాగ్రి మనమే తయారు చేసుకుంటున్నాం, మన మిజైళ్లు మనమే తయారు చేస్తా ఉన్నాం, మన బుల్లెట్లు మనమే తయారు చేస్తా ఉన్నాం, మనకు సంబంధించినటువంటి పూర్తి మిషనరీతో మనం సిద్ధంగా ఉన్నాం. స్వదేశీ పరిజ్ఞానంతో మేక్ ఇన్ ఇండియా ద్వారా భారతదేశంలోనే తయారైనటువంటి యుద్ధ విమానాలతో, యుద్ధ మిజైల్స్తో, యుద్ధ పరికరాలతో పాకిస్తాన్ లో నుంచి వచ్చిన ఒక్క మిజైల్ కూడా, ఒక్క గుండు కూడా భారతదేశం మీద పడకుండా ఆపగలగడం మన సైనికుల సత్తాని ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ కూడా వినలా. పాకిస్తాన్ చేస్తా ఉంది,
దాడులు చేస్తా ఉంటే ఇక ఉపేక్షించకూడదు అన్న ఉద్దేశంతో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి ఆశీస్సులతో భారత సైన్యం తిరుగుబాటు చేసింది, పాకిస్తాన్ మీద దాడి చేసింది. పాకిస్తాన్ లో ఉన్నటువంటి సైనిక స్థావరాలు, విమానక స్థావరాలు, సైనిక విమానాలు, యుద్ధ సామగ్రి నింపుకున్న వ్యయాలు అన్నింటి మీద దాయక కాలంలో దాడి చేసి చిత్తు చేసి పాకిస్తాన్ నోరు మూయించింది. తప్పనిసరిగా పాకిస్తాన్కు వేరే మార్గం లేదు. ఇంకొక 2 రోజులు యుద్ధం జరిగితే పాకిస్తాన్ ప్రపంచ చిత్రపటంలో లేకుండా పోయే పరిస్థితులు ఏర్పడినప్పుడు అందరూ కాళ్ళ మీద పడి ఏదో విధంగా యుద్ధం ఆపండి అంటే ఒకే ఒక నిబంధన కింద మనం యుద్ధం ఆపాం. స్పష్టంగా చెప్పాం, భారతదేశం మీద మరొక్క ఉగ్రదాడి జరిగితే ఏ ఉగ్రవాదైనా వచ్చి భారతీయుల మీద దాడి చేసి చంపితే తప్పనిసరిగా దాన్ని యుద్ధంగానే పరిగణిస్తాం, పాకిస్తాన్ని చిత్తుగా చేస్తామనే ఒకే ఒక్క నిబంధన కింద మనం యుద్ధాన్ని ఆపాం. ఈరోజు శాంతి కావాలని కోరుకుంటా ఉన్నాం. ఒక్కసారి అర్థం చేసుకోండి, ఈ రకమైన యుద్ధానికి నరేంద్ర మోదీ ఒక పేరు పెట్టారు, అదే ఆపరేషన్ సింధూర్ అన్నాడు. ఆ పేరు ఎలా వచ్చిందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఎవడైతే ఉగ్రవాది మీ మోడీకి చెప్పుకో అని భార్యలకు సంబంధించినటువంటి తల బొట్టుని తీసేశాడో, ఎవరైతే బొట్టు పెట్టుకునే అవకాశం లేకుండా చేశారో దాన్నే సింధూరం అంటారు. మా భారతీయ మహిళల సింధూరాన్ని పెట్టుకున్న బొట్టును చెరిపేస్తావా అన్న కోపంతో నరేంద్ర మోదీ పాకిస్తాన్ మీద యుద్ధానికి పెట్టిన పేరు ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ ను విజయవంతం చేశాం. మళ్ళీ మీకందరికీ చెప్తా ఉన్నా, ఆపరేషన్ సింధూర్ పూర్తిగా అవ్వలేదు, ఇంకా మిగిలే ఉంది. బయట పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళని చిత్తుగా ఓడించినాం. భారతదేశంలో కూడా మిత్రులారా జాగ్రత్తగా వినాలి, భారతదేశంలో మన చుట్టూ కూడా పాకిస్తాన్ ప్రేరేపితులు, పాకిస్తాన్ అంటే ఇష్టపడేవాళ్ళు, పాకిస్తాన్ అంటే జిందాబాద్ కొట్టేవాళ్ళు, పాకిస్తాన్ కండువా కప్పుకునే వాళ్ళు, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ లో గెలిస్తే ఇక్కడ పండగ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు కూడా దేశద్రోహులే, వీళ్ళనందరినీ కూడా ఒక్కొక్కరిగా చూసి ఏరి పారేయాల్సిన అవసరం ఉందని మీకందరికీ తెలియజెప్తా ఉన్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇప్పుడే అప్రమత్తంగా ఉండండి, యుద్ధం పూర్తి కాలేదు. పాకిస్తాన్ దేశం అక్కడ ఉంది, కానీ పాకిస్తాన్ ఆలోచనలతో ఉన్నవాళ్ళు భారతదేశంలో కూడా ఉన్నారు. ఎన్నో చోట స్లీపర్ సెల్స్ లాగా, స్లీపర్ సెల్ అంటే ఎక్కడో చోట అన్ని ఊర్లకు పోయి వాళ్ళ బంధువుల పేర్లతోనో, కూలి వాళ్ళ పేర్లతోనో, పారిశ్రామిక పేర్లతోనో, ఆటో దోలుకునే వాడలాగానో, కూలోడి లాగానో ఎక్కడో చోట ఉంటాడు. అవసరం వచ్చినప్పుడు మళ్ళీ ఉగ్రవాద దాడి చేస్తాడు. ఇట్లాంటి వాళ్ళు ఏ ఊర్లోనా ఉండొచ్చు, ఆ ధోనిలో కూడా ఉన్నారన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు అప్రమత్తంగా ఉండండి, మీ చుట్టుపక్కల చూస్తా ఉండండి. మీ వీధిలో కానీ, మీ దగ్గర కానీ, మీ బంధువుల్లో కానీ, మీ పిల్లల పెళ్లిళ్ళలో కానీ, మీ బజార్లో కానీ ఎక్కడైనా ఎవడైనా కొత్త మనిషి కనిపిస్తే వదిలిపెట్టద్దు. వాడిని ఏదో విధంగా పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను. ఆపరేషన్ సింధూర్ తర్వాత సుమారుగా 25-30 మంది పాకిస్తాన్ నుంచి పంపించిన ఉగ్రవాదులు అక్కడక్కడ ఉంటే వాళ్ళందరినీ ఏరేశాం. ఇప్పుడు రాష్ట్రమంతా కూడా ఎక్కడెక్కడైతే ఈ దుర్మార్గులు ఉన్నారో జల్లెడ పడతా ఉన్నాం. వదలద్దు అనుకోవద్దు, ఎక్కడో సరిహద్దు ఉంది కదా, ఎక్కడో పాకిస్తాన్ ఉంది కదా, అక్కడేదో యుద్ధం జరుగుతుందంటే వాళ్ళు అక్కడ మాత్రమే ఉండరు, ఇక్కడ కూడా ఉంటారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి.
ఈ రోజు మనం చేస్తున్నటువంటి ఈ ర్యాలీ మన కోసం కాదు, మన కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా సరిహద్దుల్లో నిలబడి ఉన్నటువంటి సైనికుల కోసం చేస్తా ఉన్నాం. అయ్యా, ఈ రోజు మనం నిద్రపోతా ఉన్నామంటే వాళ్ళు మేలుకొని రాత్రంతా కాపలా కాస్తున్నారు కాబట్టి నిద్రపోతా ఉన్నాం. మనం ఈ రోజు మన కుటుంబాలతో సంతోషంగా ఉన్నాము అంటే అక్కడ వాళ్ళు వాళ్ళ కుటుంబాలని వదిలిపెట్టి మన కోసం కాపలా కాస్తున్నారు కాబట్టి ఉండగలుగుతా ఉన్నాం. వాళ్లకు సంఘీభావంగా, ప్రధాని నరేంద్ర మోదీకి సంఘీభావంగా ఈరోజు ఈ తిరంగా ర్యాలీని చేసి మేము సైతం మీతో ఉన్నామన్న విషయాన్ని చెప్పడానికే ఈ ర్యాలీ ఆదోనిలో చేస్తున్నామన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. మీకందరికీ చెప్తా ఉన్నాం, అవకాశం వస్తే ప్రతి ఒక్కడు సైనికుడుగా మారండి. అవసరం వస్తే ప్రతి ఒక్కడు దేశాన్ని కాపాడుకోవడానికి సిద్ధం కండి. అవసరమైతే ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడినప్పుడే వాడు నిజమైన భారతీయుడుగా ఉంటాడని మీకందరికీ తెలియజేస్తూ భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి వందే వందే వందే. తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్, న్యాచురల్, హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్, గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్. ఆర్కే డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు: ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.